ఇవి మున్సిపల్ వాటర్ వాల్స్ అనమాట. మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఆ వాల్స్ మాన్యువల్గా ఆన్ చేయాలి. జనరల్గా ఆన్ చేసి మళ్ళీ పైగా కస్టమరు రిక్వైర్మెంట్ అడిగారు. మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు కస్టమరు. ఇది సంప్ అనమాట. సంప్లో చూసుకొని మళ్ళీ వాల్ ఓపెన్ చేసేవాడు. అయితే మనం ఏం చేసామంటే ఆటోమేటిక్ అడిగారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ పెట్టాము. చూడండి, ఇవి రెండు కనిపిస్తున్న వాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్గా రెండు వాటర్ వచ్చి మున్సిపల్ వాటర్ రాగానే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్. మళ్ళీ నల్ల బంద్ అయినా బంద్ అయిపోతుంది. చూడండి, వాటర్ లైట్గా స్టార్ట్ అయినట్టుంది. మనకు వాటర్ ఇండికేషన్ చూపిస్తుంది కదా, డ్రాప్ డ్రాప్ డ్రాప్. ఇప్పుడు మనకు ఇది ఆటోమేటిక్ ఎలా ఆన్ అయిందో డివైస్లు రెండు చూపిస్తాను కదండి. ఇక్కడ పెట్టిన రెండు డివైస్లు ఉంటాయి. మున్సిపల్ వాటర్ రాగానే ఆటోమేటిక్గా వాల్ ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ రెండు ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట. రెండు వాల్స్కి మనకు వాటర్ వెళ్ళిన ఇండికేషన్ ఉంది. ట్యాంక్లో 25% చూపిస్తుంది. 1 పైన టాప్లో సింగిల్ లైటే చూపిస్తుంది. కాబట్టి సంపులో వెళ్ళి చూద్దాం వాటర్ పడుతుందా లేదా అనేది చూద్దాం. సంప్ ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ రెండు ట్యాప్స్ ఉన్నాయి కాబట్టి రెండు ట్యాప్స్ వాటర్ పడుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది సంప్ అన్నమాట. సంప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ట్యాంక్లో 25% రైట్ 25% పైన ఉందంటే 50% వరకు దగ్గర ఉంది. రెండు ట్యాప్స్ వాటర్ వస్తుంది. హాఫ్ ట్యాంక్ ఉంది కదా, చూద్దామండి. ఇప్పుడు హాఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ రెండు వాల్స్ ఉన్నాయి కదా, లీకేజ్ ఎక్కువగా ఉంది, కొంచెం తర్వాత దాన్ని అడ్జస్ట్ చేస్తానని చెప్పాను కస్టమర్కి. అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. రెండు వాల్స్ ఆఫ్ అయిపోయినాయి. 2 hours వెయిట్ చేసాము. ఆఫ్టర్ 2 hours తర్వాత ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఆటోమేటిక్గా మనకు ఇంతకుముందు 25% వాటర్ చూపించేది డిస్ప్లేలో. ఇప్పుడు వాటర్ వెళ్ళే ఇండికేషన్ కూడా చూపించేది. ఇప్పుడు అది ఉందో లేదో చూద్దాం. ఇది రెండు రైట్ ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిందనమాట. ఇక్కడ 25, 50, 75, 100 4 లెవెల్స్ మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ట్యాంక్ ఫుల్ అయిపోయిందనమాట. ఇది ఫుల్ అయిందో అది కూడా సేమ్, రెండు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయినాయి. చూద్దాం ఇప్పుడు సంపుల్ని ఆఫ్ అయిందో లేదో చూద్దాం అనమాట. చూడండి, ఇప్పుడు ట్యాంక్స్ మళ్ళీ ఇంతకుముందు మనం ఓపెన్ చేసినప్పుడు ఎంత 25%, 50 వరకు ఉండే కదా, ఇప్పుడు చూడండి ట్యాంక్ ఫుల్ అయింది. ఇదిగోండి మున్సిపల్ వాటర్ కూడా ట్యాప్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి అనమాట. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే మున్సిపల్ వాటర్ రాగానే ట్యాప్ ఓపెన్ కావాలి, మున్సిపల్ వాటర్ బంద్ కాగానే బంద్ కావాలి, ఒకవేళ ట్యాంక్ నిండినా బంద్ కావాలి. ఇది సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. ఇది కస్టమర్ ఇప్పుడు సాటిస్ఫైడ్.